చోటు నాన్న రే ఫోటోలు షేర్ చేయాలరా, నాకు తెలియట్లేదురా, ఒకసారి చెప్పరా. ఇది గాడు తెలియదా? ఫ్రెండ్స్ చెప్పలేదు, అడగ మాక, నాకు సిగ్గుపోయిద్ది. ఇటీ చూపిస్తా, ఇదిగో ఇలా చేయాలి. ఏంట్రా డాడీతో మాట్లాడేది అలాగేనా? నేనేం మాట్లాడానక్క? నీ ఫ్రెండ్స్ ముందు ఎక్కడ నీ పరుగు పోతుందో ఆలోచించావు కదరా. నువ్వు చిన్నప్పటి నుండి పెద్ద దాకా ఎన్నో తప్పులు చేసావు కదరా. మరి డాడీ అప్పుడు ఆలోచించలేదే వీడి వల్ల ఎందుకు ఇంత బాధపడాలని చెప్పి? సారీ అక్క, క్షమించు నాన్న. నా ఫ్రెండ్స్ ముందు ఎక్కడ అవమానపడతానో ఆలోచించాను, కానీ నా మాటల ద్వారా ఎంతగా గాయపరుస్తాను అనుకోలేదు నాన్న. నా ఫ్రెండ్స్కి ఇచ్చిన విలువ నీకు ఏలేపోయా నాన్న, క్షమించు నాన్న. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మేము సర్దుకుపోతే ఇంకెవరు సర్దుకుంటారా? మీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా, అయితే మీకెంతో ఇష్టమైన మీ నాన్న పేరు కామెంట్ చేయండి. చోటు ఏంట్రా కిందకి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అక్క. ఈ రోజు ఒక మంచి పని చేశాను రా. ఈ రోజు బ్లడ్ డొనేట్ చేశాను రా. ఏందక్క ఇది? రే బాగుందా? ఈ రోజు మార్నింగ్ వేయించుకున్నా. టాటూ వేసుకుని బ్లడ్ ఇచ్చావా? అవును, ఏమైంది? ఒక టాటూ వేసుకుని 6 నెలలు ఒక బ్లడ్ ఇవ్వకూడదంట అక్క. ఈ విషయం తెలుసా అక్క నీకు? ఇవ్వకూడదా? ఎందుకురా అక్క? ఎందుకంటే అంగుళం నీళ్ళతో బ్లడ్ వేయటం వల్ల నంబర్ ఆఫ్ బ్లడ్ బ్రౌన్ వైరసెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అక్క. దాని వల్ల హెపాటైటిస్ B and C వైరస్ వస్తాయి అక్క. నువ్వు ఆ బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తికి ఆ బ్లడ్ ఎక్కి మాకు చెప్పక్క ఫోన్ చేసి. సో ఫ్రెండ్స్, టాటూ వేసుకున్న తర్వాత 6 months దగ్గర బ్లడ్ ఇవ్వకూడదు. దీని వల్ల హెపాటైటిస్ B and C and వైరస్ వస్తుంది. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అరే ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులు ఏంటంటే డబ్బులు ఇస్తానని చెప్పి. డబ్బులు లేవురా, ఇస్తానురా. నేను అదేందట చెప్తావు నువ్వు? 1 నెల టైం ఇవ్వరా, ఇంట్లో పరిస్థితి బాగాలేదురా, ఇస్తానురా నేను. బాబా ఈసారి లేదనుకో బాగుండదు బావా. లేదురా, ఇస్తాను. బాగున్నామ్మా బావా, గుర్తుపెట్టుకో బావా. ఏం డాడీ మావయ్య అంత కోపంగా మాట్లాడి వెళ్ళిపోయాడు? మామయ్యకి డబ్బులు ఇవ్వాలమ్మా, అందుకే కోపంగా వెళ్తున్నాడమ్మా. డబ్బు ఇంత పని చేస్తుందా డాడీ? అవునమ్మా, డబ్బు బంధుత్వాన్ని దూరం చేస్తుందమ్మా, డబ్బు బంధుత్వాన్ని దగ్గర కూడా చేస్తుందమ్మా. డబ్బు మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏంటి నీరసంగా పని చేస్తున్నావు? ఆర్డర్ వచ్చింది, త్వరగా కానీ సామాన్ ఎత్తాలి. సరే అన్నా. త్వరగా కానీ నీరసంగా పని చేస్తున్నావు. సరే అన్నా. అమ్మా ఏంది ఇది, ఒక నాటకం పని కొడతానికి? లేదు సార్, నేను చేస్తున్నాను సార్. త్వరగా కానీ వెళ్ళి పని చేయపో. అన్నా నువ్వు చెప్పిన పని చేసి వచ్చానన్నా. పోయిన నెల డబ్బులు ఇస్తానన్నావన్నా, ఇంతవరకు ఇవ్వలేదన్నా. హే మర్చిపోయాను, అడ్మిషన్ ఫీజు కట్టావా కాలేజ్ది? లేదు, నేను నైట్ డాడీ చెప్పాను కడతా అన్నాడు. సరే కడతాను. సరే. నా కూతురికి కాలేజ్ ఫీజు కట్టాలన్నా, ఈ రోజున డబ్బులు ఇవ్వనా కనీసం? ప్రస్తుతానికి డబ్బులు లేవరా, వచ్చా నెల ఇస్తాలేరా. మళ్ళీ ఆర్డర్ వచ్చిందిరా, పని చేసుకోపో. ఏమైంది రమ్య? ఏమైంది? ఏం లేదు. తండ్రి పిల్లల కోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో అవమానాలు కూడా భరిస్తాడు. పిల్లలు తండ్రి ప్రేమని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి, ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా గొప్పది. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఎలా ఉన్నారా? బాగున్నావరా? బాగున్నారా? పాప ఎగ్జామ్స్ పోయేస్తుందా? అవును, పాప ఎగ్జామ్కి వెళ్ళి వస్తుంది. అవును అంకుల్, ప్రియా కూడా రాస్తుంది కదా నాతో పాటు. ఎలా రాస్తుంది తను? లేదమ్మా, మా కూతురు ఎగ్జామ్ రాయట్లేదు. అవును, నీ కూతురు ఎందుకు రాయట్లేదు? లేదురా, చదువాపిచ్చేసాను, నెక్స్ట్ మంత్ పెళ్లి. అప్పుడే పెళ్లి చేస్తున్నావా? మా అమ్మాయి తోడితే కదా, చిన్న వయసే కదా, పెళ్లి ఎందుకు అప్పుడే? అనుకోకుండా ఒక సంబంధం వచ్చిందిరా, వాళ్ళు కూడా మన దగ్గర ఏం ఆశించట్లేదు. ఎప్పుడైనా ఆడపిల్లకి చేయాల్సిందే కదా, ఒక బాధ్యత పోతుంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును చదువు పూర్తిగా మానిపించేసి ఎలాంటి కుటుంబం తెలియకుండా కన్న కూతురికి త్వరగా పెళ్లి చేసి పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని ఎలా అనుకుంటున్నావు ఒక కన్న తండ్రిగా? వాళ్ళు మన పిల్లల్ని కూతురు చూడకపోయినా కోడలకు చూస్తే చాలు. వాళ్ళ ఆడపిల్లలరా, అర్థం చేసుకోరా.
తల్లిదండ్రులుగా ఆడపిల్ల బాధని అర్థం చేసుకోండి అంకుల్. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాన్న అమ్మ క్యారెట్స్ పంపించింది నాన్న. ఇక్కడ పెట్టు. అరే ఏంట్రా ఈరోజు నీ రిజల్ట్ అంట కదా? అవును నాన్న. పాస్ అయ్యావా? నాన్న అది చరణు చెప్పు. హలో బాబు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను బాబు. నా కొడుకు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, అది కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అవును, నీ కొడుకు ఎంత మార్క్స్? అవునులే, నా కొడుకు వచ్చినన్ని మార్కులు రాకపోవచ్చు, ఇంతకీ ఫెయిల్ అవ్వలేదు కదా. సరేలే, నీ కొడుకు ఏం చదివాడని మార్కులు రావడానికి? సరే నేను తర్వాత మాట్లాడతాను. నీ మొహం చూస్తేనే అర్థమైతుందిరా నువ్వు ఫెయిల్ అయ్యావని. నువ్వు దేనికి పనికిరావురా. నువ్వు రేపటి నుంచి షాప్కి వచ్చి పని చేసుకో. సార్, ఈ లిస్ట్ లో ఉన్నవి ఇంటికి పంపించండి. నా తమ్ముడు రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ కదా నువ్వు? అవునక్క. స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యావంట కదా, కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. ఎవరిని చూసుకొని ఎవరిని అనుకుంటున్నావమ్మా? మా వాడికి అంత సీన్ లేదు. అయ్యో అంకుల్, మీ కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఈరోజు పేపర్ లో కూడా వచ్చాడు కదా, చూడలేదా మీరు? అవునా? తల్లిదండ్రులుగా మీరే పిల్లల్ని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? 5 నిమిషాల క్రితం ఎవరో ఏదో అన్నారని మీ కొడుకుని తిట్టారే గానీ తెలిసిన ప్రయత్నం చేశారా? నన్ను క్షమించరా నిన్ను తప్పుగా అనుకున్నందుకు. అయ్యో పర్లేదు నాన్న, నువ్వే కదా అనింది. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో సార్ తొందరగా మెడిసిన్ ఇవ్వరా? రాజు, ఈ మెడిసిన్స్ అంటే సరే సార్. త్వరగా ఇచ్చేసేయి. సార్ ఇదిగోండి. 500 అయింది బాబు. రాజు, ఈ ప్యాకింగ్ చేయి. అలాగే సార్. సరే సార్. సార్ డబ్బులు లేవు సార్, 200 ఉన్నాయి సార్. సార్ మళ్ళీ తిరిగి తెచ్చిస్తాను సార్. 200? 500 రూపాయలు 200 ఇస్తామంటే ఏంటి? సార్, నీరసంగా ఉంది, 2 ఓఆర్ఎస్ లేవరా? రాజు, 2 ఓఆర్ఎస్లు అంటే? సరే సార్. సార్ అమ్మకు మెడిసిన్స్ అర్జెంట్ కావాలి. ఏమైంది తమ్ముడు? అమ్మకి అర్జెంట్ మెడిసిన్స్ కావాలక్క. కానీ నా దగ్గర 200 ఉన్నాయి, కానీ 500 దగ్గర బిల్లు. సార్, ఇవి తీసుకోండి, తర్వాత వచ్చి తీసుకుంటాను. 500 రిటర్న్ చేసేసేయండి. సరే అమ్మా, ఇదిగో తీసుకోమ్మా. తమ్ముడు 500 తీసుకొని మెడిసిన్ తీసుకో తమ్ముడు. అదేంటక్క, నువ్వు కావాల్సిన రిటర్న్ ఇచ్చి నాకు డబ్బులు ఇస్తున్నావు అక్క. పర్లేదు తమ్ముడు, అమ్మన్నావు కదా, తీసుకో తమ్ముడు. పర్లేదు తమ్ముడు, ఇవి కూడా నువ్వే ఉంచుకో. ఆపదలో ఉన్న వారికి సాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం మరి దీంట్లో దొరకదు కదా. మీ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సాయం చేశారా? చేసినట్లయితే ఎస్ అని కామెంట్ చేసేయండి.